ఈయన నా మధ్యలో అరెస్ట్ చేయడానికి పోతే నవ్వుతున్నాడు ఛాయ్ తాగుకుంటా అల్లు అర్జున్ని. అందుకనే అనేది ప్రతిసారి నేను మొత్తుకునే అదే ప్రేక్షకులు ఆలోచన చేయాలి. ఎవడైతాడండి ఇలా? ఎవడు కాడు. నవ్వుతున్నాడు ఆ రోజు అరెస్ట్ చేయనీకపోతే టీ తాగుకుంటా ఏదో గొప్ప కార్యం చేసినా ఇక 10 మంది ఒప్పుకునే కార్యం చేసిన అన్నట్లు నవ్వుతున్నాడు ఆయన. నెత్తే కత్తే ఆయనది నాకు అర్థం కాదు. అనేది నెత్తే కత్తే అల్లు అర్జున్ది. వాళ్ళ ఇంటోళ్ళు చచ్చిపోయినరా? లేకపోతే వాళ్ళ బంధువులు చచ్చిపోయినరా? బెడ్ మీదనే కాదు కోలుకోడు. ఎస్ నిజమే మాట్లాడుతున్నాను. ఇంక నాకు అబద్ధం మాట్లాడడం రాదు. కోలుకోడు. ఒక్కసారి మెదడుకు డ్యామేజ్ జరిగితే అంత ఈజీ కాదు. ఇంక అంతే సంగతులు. నువ్వు ఇంక ఏంట్లైనా గట్లే ఉండవు బెడ్ మీదనే. ఇక ఆయన లేచి తిరిగి ఆయన పనులు ఆయన వేసుకోడు. శ్రీ తేజ్ అని నేను చెప్పేది అట్లుంటుంది. మరి మెదడుకు ఒక్కసారి ఆక్సిజన్ ఆగిపోతే మెదడుకి ఏమైనా గాయం తగిలితే అంత ఈజీగా కోలుకోలేరు. అవకాశం ఉందా? నేరం రుజువు అవుతుందండి. ఇక్కడ రాసిండ్రు పేపర్లా నేరం రుజువు అయితే ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద 10 ఏళ్ళ జైలు. అసలు అయితే అదండి సాధ్యమేనా? అది నమ్మొచ్చా? మనం వెయిట్ చేయాలా గదవ కింద చేతి పెట్టుకొని ఎప్పుడవుతుందని? ఎవరికండి ముచ్చట్లు నాకు అర్థం కాదు. ఎవరికి ముచ్చట్లు పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నా బయట తిరుగుతారు. పెద్ద పెద్ద నేరాలే. మళ్ళీ ఈయన ఏ లెవెన్గా ఉన్నాడు. ఉత్త కథ ఇది. నీవు ఇది అంతా ఉత్త ముచ్చట ఏముండదు. మళ్ళీ 4 రోజులు పోతారు. ఆ నేరం రుజువే కదా. మీరు చూడండి ఇవాళ చెప్తున్నావు కదా, మీరు చూడండి నేరం రుజువే కదా అది. అందుకే నేను అనేది అందరు బాగానే ఉంటారు సుమా. హీరోలు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. ప్రేక్షకులే దద్దమ్మలు సన్నాసులు. అతి అభిమానమే మీకు కొంపలు అరుస్తుంది. ఇలా ఆమె చచ్చిపోయే కుమారుడు బెడ్కి అంకితమే ఉన్న ఒక్క కొడుకు కూడా. ఏం చేస్తావు? అది డూప్ అని తెలిసినా కూడా ఎందుకు మరి ఎగబడతారు జనాలు. మీరే ఆలోచన చేసుకోండి ప్రేక్షకులారా. మీరే ఆలోచన చేసుకోండి. ఆ గజం గజం దుంకేదేదో మీ తల్లిదండ్రుల కోసం, మీ కుటుంబం కోసం దుంకితే మంచిది.